నమస్కారం అండి. నా పేరు రామారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన సీనియర్ నాయకుడిని. ఈరోజు మన 3 విషయాల్లో మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకటి, మార్క్ శంకర్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఉందో సింగపూర్లో, తన కోలుకున్నందుకు ఆ కొండగట్టు అంజనకు పనులు, ఎందుకంటే ఆ కుటుంబం పైన ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎట్లయితే పునర్జీవం పొందిండో ఈరోజు మళ్ళీ మార్క్ శంకర్ పునర్జీవం పొందడం జరిగింది అంజనా ఆశీస్సులతో. తర్వాత జ్యోతి పూలేజీ ఏదైతే ఈరోజు జయంతి ఉందో అతనికి శుభాకాంక్షల ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి ఇక్కడ మూడో విషయం ఏంటిదంటే, మన ఎమ్మెల్సీ అయిన కవిత గారు, బీఆర్ఎస్ నాయకురాలు, పవన్ కళ్యాణ్ మీద అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి, తన హిందీ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఆలోచన చెప్పడం జరిగితే దాన్ని అన్ని రాష్ట్రాల మీదకి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. కాకపోతే మన హిందీ భాష అనేది మనకు మాతృభాష లాంటిది. మనకు భారతదేశంలో హిందీ భాష ఉంటే అన్ని రాష్ట్రాలలో మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ భాష నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఇంకో విషయం ఏంటిదంటే, మనకు తను సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పింది. ఆ సీరియస్ పొలిటీషియన్ ఎందుకు కాదు అనేది ఒకసారి నేను వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఈరోజు మన మీడియా మిత్రులకు వచ్చింది. కాకపోతే ఒకటే ఏంటి అంటే, తను జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు కొన్ని వేల కోట్లు, నాకు తెలిసి 100 కోట్లకు పైగా తను సంపాదించిన సంపాదన నుంచి ప్రజల గురించి ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిజమైన నిక్కచ్చైన నాయకుల్లాగా ఈరోజు ప్రజల్లోకి వచ్చిండు. అలా కనీసం 10 కోట్లు తన సంపాదించిన సంపాదనకి వెళ్ళి అంటే దానం చేసి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఈరోజు మన రాజకీయం అంటేనే మొత్తం స్వార్థంతో నిండిపోయిన ఈ వ్యవస్థలో నిస్వార్థంగా రాజకీయం చేస్తూ నిక్కాస్తైన ఒక రాజకీయ నాయకునిగా ఎదిగిన వ్యక్తి, ఒక నిప్పు లాంటి వ్యక్తిని ఈరోజు సీరియస్ పొలిటీషియన్ కాదు అనడం ఎంతవరకు అది సమంజసం. రెండో విషయం ఏంటిదంటే, ఈరోజు తను 100% అంటే 21 సీటుకు 21 సీటు, 2 పార్లమెంట్ సీట్లకు 2 పార్లమెంట్ సీట్లు, 100% స్ట్రైక్ రేట్ తోటి తన విజయం సాధించి ఈరోజు మన భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు తన ఏదైతే సాధించిన విజయమో ఆ విజయం ద్వారానే వచ్చింది ఆ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అనే పదవి. కాకపోతే తను ఆ డిప్యూటీ సీఎం పదవి ఏదో నామమాత్రంగా ఏదో అనుకోకుండా వచ్చిందని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కవిత గారికి చెప్పేది ఏంటంటే, ఈ మాటల్ని వెనుకకు తీసుకోకుంటే మేము తీవ్రంగా ఖండిస్తాము. అవసరం ఉంటే మీకు క్షమాపణ అనేది మీరు కోరుకోని పక్షంలో మిమ్మల్ని ఎక్కడైనా కానీ నిలదీసుకోవడానికి జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఉన్నారో, తెలంగాణలో ప్రతి విలేజ్ టు విలేజ్, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా జన సైనికులు అలానే ఉన్నారు. మీరు ఏదో అనుకొని మీరు జనసేన ఇక్కడ లేదు అనుకుంటే మాత్రం అది మీరు చాలా వెనుకబడ్డట్టే. జనసేన పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. రెండో విషయం ఏంటంటే, తన చల్లని చూపు ఒకవేళ తెలంగాణ వైపు జరిగిందనుకోండి, తెలంగాణ అక్కడ ఎట్లయితే ఒక పద్మవ్యూహం ఎట్లయితే షణ్ముఖ వ్యూహం ఎట్లయితే చేశాడో ఇక్కడ చేసిండు అనుకోండి, అక్కడ విమర్శించిన ప్రతి ఒక్క ప్రతిపక్షము, అధికార పక్షం, పార్టీలు ఏదైతే విమర్శించిన పార్టీలు ఈరోజు గల్లంత అయిపోయినాయి. లాస్ట్ ఒకటి ఏంటంటే, మీకు చెప్పేది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మీరు అంటే ఏదన్నా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా నోరు అదుపులో పెట్టుకొని వ్యాఖ్యలు చేయండి. లేదనుకుంటే ఇక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా తను ఒక్కసారి తెలంగాణలో అడుగు పెడితే అన్ని పార్టీలు గల్లంతే అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి తన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ యొక్క అందరి ద్వారా మేము దీన్ని వేడుకుంటున్నాం. జై జనసేన. నా పేరు సాయి కృష్ణ. నేను కుర్ల నియోజకవర్గ సామాన్య జనసైనికుడిని. ఈరోజు మేము కవిత గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తన తండ్రి గారితో తన కుటుంబ పార్టీ నుండి ఒక పొలిటీషియన్గా ఎదిగారు, అటువంటి వారు ఒక గొప్ప వ్యక్తి, ఒక నిజాయితీ గల, ఒక నిరాడంబరమైన వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వారి స్థాయికి తగదు. వారి స్థాయి ఎక్కడో ఆకాశంలో ఉంటే ఈ నేలపైన ఉన్న వ్యక్తి అతని లాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అవునండి కవిత గారు, మా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదండి. ఎందుకంటే అతను ఒక ప్రజా వ్యక్తి అండి, ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు సుఖాల్లో తను పాలు పంచుకుంటూ వారి బాధలను తన బాధలుగా భావించి వారికి సుఖమయమైన జీవితాన్ని అందించడంలో చాలా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి అండి. సో అతను ఎట్టి పరిస్థితుల్లో పొలిటీషియన్ కాదండి, అతను తప్పకుండా నిఖచ్చితమైన ప్రజానాయకుడు అండి. మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు అండి దేశంలో ఎటువంటి రాజకీయ పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన దాఖలాలు లేవు. మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి 21 సీట్లు. అలానే ఒకటే రోజు 13,000 గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డు నెలకొల్పారండి. మరి మీ చరిత్ర తీసుకుంటా అండి, మీ రికార్డులు ఏంటండి, మీ స్ట్రైక్ రేట్ ఏంటండి? ఒక 6 నెలల క్రితం చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారండి? మీరు చేసిన దోపిడీలు కానీ, ప్రజలను పెట్టిన కష్టాలు కానీ, మీరు చేసిన కరప్షన్స్ కానీ ఇవాళ దేశం నలుమూలల మీ ఖ్యాతి అందరూ తెలిసిపోయిందండి, ఎందులో మీరు ముందున్నారు. కానీ మా యొక్క గొప్ప నాయకుడు దేశ సేవకే పుట్టి ప్రజానాయకుడు అని పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు హెచ్చరించడం జరుగుతుంది. ఇది సరైన వ్యాఖ్యలు కాదని ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ వ్యాఖ్యలను వెనుకలకు తీసుకోవాలా. లేని ఎడల మా అధిష్టానం కానీ మాకు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే మిమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది ఎక్కడైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని మేము మనసారా ప్రార్థిస్తున్నాము. మా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుని సురక్షితంగా మన స్వదేశానికి తీసుకొచ్చి అతని ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు ఈ సందర్భంగా కురుల జనసేన పార్టీ తరఫున మళ్ళీ మేము కొండగట్టి వెళ్ళి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబము ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తామని తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై తెలంగాణ.